మంత్రి కేటీఆర్ కు బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు, సొంత జాగలో ఇళ్లు నిర్మించుకునే వారికి 7,50,000 రూపాయలు మంజూరు చేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. దమ్ముంటే ఈ 2 పథకాలను దుబ్బాకలో అమలు చేయాలని మంత్రి కేటీఆర్ కు డిమాండ్ చేశారు. దుబ్బాకలోని చల్దర్పూర్ వార్డులో నిర్వహించిన ప్రజాకోశ బీజేపీ భరోసా కార్నర్ సమావేశంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు గడిచిన చెల్లాపూర్ వార్డులో ఇల్లు లేని నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టించలేదని విమర్శించారు. దీనిపై అసెంబ్లీలో తాను ప్రశ్నిస్తే కేటీఆర్ తనపై ఎగతాళిగా మాట్లాడడం బాధాకరమని అన్నారు. దుబ్బాకలో అతనిని ఓడగొట్టేందుకు ప్రచారం చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు. తనని ఓడగొట్టడానికి జిమ్మిక్కులు అవసరం లేదన్నారు. మనిషికి 10 లక్షల రూపాయలు ఇల్లు లేని గరీబ్ వాళ్ళకి 100 గజాల జాగాలో ఇల్లు కట్టుకునేందుకు 7.5 లక్షల రూపాయలు ఇయ్యి. 3 కాదు, ఎన్ని ఇవ్వాలి? 7.5 లక్షలు ఇయ్యి. స్టీలు సిమెంట్ ధర పెరిగింది. 5 3 ఎత్తు వేయాలన్నా 10 ఏళ్ళు అయినాక 5 3 అవుతుందా? 5 7 కావాలా? ధర తగ్గినాయా పెరిగినాయా? పెరిగినాయి. 5 లక్షల బదులు 7.5 లక్షలు ఇయ్యి. దళిత బంధు మా దళిత కుటుంబాలకు అందరికి 10 లక్షలు ఇయ్యి. మీకు ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలని తొందర ఉంది కదా. రఘునందన్ పోటీ చేస్తే మీరు గెలవరనే భయం ఉంది కదా. నేను ఒకటే అడుగుతున్నా, హరీష్ రావు గారికి, ఇటు కేసీఆర్ గారికి, ఆ పక్కన ఇంకొక ఆయన ఉంటాడు, అప్పుడప్పుడు ముస్తాబాద్కి తెరల మధ్య దాకా వచ్చిపోతాడు. ఆయన మన అసెంబ్లీలో నా మీద ఎగిరెగిరి పడుతున్నాడు. రఘునందన్ మీ దుబ్బాకకు వస్తా, మీ దుబ్బాకలో ఇంటింటికి తిరుగుతా అన్నాడు. రామన్న దుబ్బాకకు వద్దు, మా చెల్లపురం రాజకట్టరా, చెల్లాపూర్ అందరికి 10 లక్షలు ఈ దళిత బంధు, మా గరీబ్ వాళ్ళకి ఇండ్లు లేని మా అక్కలందరికి 7.5 లక్షలు ఈ పింఛన్ కాని మా అవ్వలందరికి 2,000 పింఛని. నీకు దుబ్బాక సీట్ కావాలని ఉంటే రావునా వచ్చి దుబ్బాకలో పోటీ చేయి. నేను పోటీ నుంచి కూడా విరమించుకుంటా. మా దుబ్బాకలందరికీ దళిత బంధు ఇస్తే